ఓ ముక్క అయితే పీకుతున్నాను. ఒక ముక్క ఓ పచ్చిములుసుతో కలిపిన అన్నం ముద్ద కలిపి నోట్లో పెట్టుకుంటే వేరే లెవెల్. అందరికీ నమస్కారం, నేను మీ శంకర్ని. ఈరోజు అయితే చికెన్ లెగ్ పీస్లో నిప్పుల మీద ఎలా కాల్చాలనేది చూపిపోతున్నాను. వాటికి సంబంధించిన మసాలాలు గిసాలాలు అన్నీ అయితే రెడీగా ఉన్నాయి. ఫస్ట్గా మనం చేసుకోవాల్సింది ఏంటంటే చికెన్ లెగ్ పీసుల్ని నీట్గా ఇలా ఘాట్లు ఉండేలా కొట్టించుకోవాలా. దాని తర్వాత అయితే నీళ్ళల్లో నానబెట్టేసుకోవాలా. నేనైతే బలైపోతావు సౌండ్ చేసినావు అంటే. నేనైతే 4 కేజీలు చికెన్ లెగ్ పీసులు అన్నీ కొట్టించుకొని వచ్చాను. దీనిని ముందుగానే మనము నీళ్ళల్లో నానబెట్టి రాళ్ళుప్పు, తగినంత రాళ్ళుప్పు నీళ్ళల్లో వేసినట్టయితే ఈ ఉప్పు అంతా కూడా ముక్కలకి బాగా అంటుకుంటుంది. ఒక అర్ధగంట నానబెట్టచ్చు. సో ఇప్పటికైతే ఒక 4 కేజీలు చికెన్ నీట్గా ఘాట్లు పెట్టించేసి ప్రతి పీస్కి నీళ్ళల్లో అయితే నానబెట్టా రాళ్ళుప్పు వేసి. దాన్ని ఒక అరగంట అట్లే నానబెట్టేసి మనం మసాలాలు అయితే రెడీ చేసుకుందాం. మసాలాలకు మొదటిగా కావాల్సింది పెరుగు. ఓకే, పెరుగు అయితే తగినంత వేసేసినాము. నేనైతే అంతా ఇంత వేయాలనేసి చెప్పను, మీకు నచ్చినంత వేసుకోండి. మీకు నచ్చినంత వేసుకుంటే నచ్చిన రుచి అయితే మీరు చేసుకోగలరు. నేను చేసే ప్రతిసారి కూడా తగినంత అని కాకుండా నాకు నచ్చినంత వేస్తూ వస్తాను. సో గరం మసాలా అయితే తెచ్చేసాను, గరం మసాలా వేసేసాను. అల్లం వెల్లుల్లి నిమ్మకాయనైతే కోస్తున్నాను. 4 కేజీలు కాబట్టి ఒక నిండు నిమ్మకాయని పిండేయచ్చు. మించి మనకు కావాల్సింది జీలకర్రను వేయించి దాన్ని పొడి కొట్టుకొని వచ్చాను. ఇది పడిందంటే టేస్ట్ అదిరిపోతుందని చెప్పొచ్చు. మీరు తగినంతైనా వేసుకోవచ్చు, నచ్చినంతైనా వేసుకోవచ్చు. రుచిలో మార్పులు చేర్పులు ఉంటే క్రెడిట్ అంతా మీదే అయిపోతుంది, అవతల మీద నిందేయకుండా కదా. మిరియాల పొడి అయితే వేసాను. ఇది ఎక్కువ వేసుకోకూడదు, లిమిటెడ్గా వేసుకోవాలా. అయినా నేను ఎక్కువ వేసేసాను. కారం పొడి అయితే ప్యాకెట్ది కాకుండా మా అమ్మ మిక్సీలో ఒట్టి మిరకాయలు ఆడిచ్చి మరీ తీసుకొచ్చింది. ఇలా మరీ నున్నగా కాకుండా కాస్త ఇలా పొడి పొడిగా ఉంటే రుచి అదిరిపోతుంది అని చెప్పుకోవచ్చు. సో కారం పొడి అయితే కలిపేశాను. చూడ్డానికి బాగుంటుంది, తినేకి రుచిగాను ఉంటుంది. తర్వాత చాట్ మసాలా, ఇది సూపర్ మార్కెట్స్లో అయితే దొరుకుతుంది. ముఖ్యమైనది చాట్ మసాలా అయితే. ఇది కానీ బడకంటే రుచి ఉండదనే చెప్పుకోవచ్చు. చాట్ మసాలా కూడా వేసేసాను. సో కావాల్సినవి అయితే ఇవి. అన్నిటికి మించి ఉప్పు మర్చిపోయినాము, ఉప్పు పడాలా. ఉప్పు కూడా వేసేస్తున్నాను. తక్కువ అయితే ఉప్పు మళ్ళీ వేసుకోవచ్చు కానీ ముందు వేసుకోలేము. గరం మసాలా వేసాను, జీలకర్ర పొడి వేసాను, చాట్ మసాలా వేసాను, కారం పొడి వేసాను, అల్లం వెల్లుల్లి వేసాను. సో అన్నిటినీ మిక్స్ చేసేద్దాం. పెరుగు కూడా వేసాను. ఎర్రగా కావాలంటే రంగు వేసుకోవచ్చు, ఆరోగ్యం కావాలంటే రంగు వేసుకోకూడదు. మనకు రుచితో పని, రంగుతో పని లేదనుకుంటే మాత్రం ఇలా చేసుకోవచ్చు. పెద్ద మనిషి చేతులు అయితే పిల్లల్లో నానబెట్టిన ముక్కలను అయితే బయటికి తీస్తూ ఉన్నాను. వీటిలో నీరు శాతం అంతా కరిగిపోయేలా ఇలాంటి ఒక జల్లెల్లో వేసుకున్నట్టయితే నీరు శాతం అంతా పూర్తిగా కరిగిపోతుంది. నీరు పూర్తిగా కారిపోయి ఆరిపోయేంత వరకు ఇలాంటి ఒక జల్లెల్లో పెట్టుకున్నట్టయితే మనకు పూర్తి స్థాయిలో నీరు ఆరిపోతుంది. అప్పుడు ముక్కకు మసాలా బాగా అంటుతుంది. నీరు ఉన్నట్టుగా అయితే ముక్కకు మసాలా పూర్తిగా అంటుకోదనే చెప్పుకోవాలా. సో ప్రతి ముక్కను ఇలా జల్లెల్లో వేసుకొని పూర్తి స్థాయిలో నీరు కారిపోయేంత వరకు కూడా పెట్టుకోవాల్సిందిగా చెప్తున్నాను. సో ప్రతి ముక్క అయితే మసాలాలు మునిగి తేలింది. ఇంకా మనకు స్పైసీనెస్ కావాలనుకుంటే పచ్చిమిరకాయ విత్తనాలను పైన చల్లుకోవచ్చు. కేవలం విత్తనాలే, టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది. ఇంకా మసాలా కలపడము, ముక్కను ముంచి తేల్చడం అంతా అయిపోయింది. ఇంకా నెక్స్ట్ అయితే నిప్పు రగిలిద్దాం. నిప్పు రగిలించవంతిక బాగా ఒక్కొక్కటి నిప్పురా విన్నట్టు ఉండాలా. ఇలాంటి నిప్పుల పైన వీటిని ఒక 15 నుంచి 20 నిమిషాలు ఇలా 2 వైపులా ఇలా బాగా ఎర్రగా నల్లగా కాలేంత వరకు పెట్టుకున్నట్టయితే మంచి పిట్ట మాంసం రుచి అయితే ఏర్పడుతుంది వీటికి. ఇదివరకు చెప్పినట్టు రెగ్యులర్ టేస్ట్ అయితే రాదు, చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది.
సూపర్గా అదిరిపోయే రుచిని అయితే మీరు చూడగలుగుతారు నేను చెప్పిన టేస్ట్ చేయగలిగితే. సో నెక్స్ట్ మేము తినేది కూడా మేము చూపించబోతున్నాము. సో ఫైనల్లీ అవుట్పుట్ అయితే ఈ రేంజ్లో వచ్చింది. అవుట్డోర్ లొకేషన్లో మంచి అరిటాకుల మధ్యలో కీరా నిమ్మకాయ చుక్క కూడా ఉంది, దాపెట్టినాము. ఏదేమైనప్పటికీ ఇలాంటి టేస్ట్ మీరు ఎక్కడికి వెళ్ళినా రాదు, మా బోన్ మీద ఒట్టు. 2 తెలుగు రాష్ట్రాలలో పెళ్ళిడికి వచ్చిన కత్తిలాంటి కుర్రాడు మా భువనేశ్వర్ రెడ్డి. ఎవరైనా కావాలంటే చెప్పండి, మంచిగా వండి పెడతాడు, తిని పెడతాడు. ఏదేమైనప్పటికీ సెటప్ అయితే అద్దరిపోయింది. రేపటి కోసం మీకోసం ఈ సెటప్ అంతా రెడీ చేసినాను. ఎట్టకెళ్ళకైతే నా నెంబర్ కూడా పెడతాను. మీలో ఎవరికైనా డౌట్ ఉంటే ఈ వివరాలన్నీ నేను మళ్ళీ చెప్పగలను. నా మీద నాకు అంత నమ్మకం, ఇంకా వీళ్ళే చెప్పాలి రివ్యూ ఎట్లుండదు అనేది. సూపర్ ఫెంటాస్టిక్. పచ్చి పులుసు మాకు కొంచెం పెట్టండి పచ్చి పులుసు. ఇంతవరకు వీళ్ళంతా ఆకలి లేదు లేదు అన్నారు. ఎప్పుడైతే ఈ పచ్చి పులుసు చూసినారో వెంటనే అందరు పోటీ పడుతున్నారు. అందరికి తెలియని విషయం ఏంటంటే పచ్చి పులుసు చికెన్ కాంబినేషన్ వేరే లెవెల్ ఉంటుంది. నమ్మండి నన్ను, ఎప్పుడైనా ట్రై చేయండి. ఓ ముక్క అయితే పీకుతున్నాను. ఒక ముక్క ఓ పచ్చి పులుసుతో కలిపిన అన్నం ముద్ద కలిపి నోట్లో పెట్టుకుంటే వేరే లెవెల్, అద్దరిపోయింది. థ్యాంక్ యూ ఆల్. ముద్ద మంచిగా కలిపిన ముక్క పల్సి పులుసు ముద్ద శ్రీరామకృష్ణ గారికి పెడుతున్నారు. బాగుంది, సూపర్, వేరే లెవెల్ కదా. పర్ఫెక్ట్. చూడు జనాన్న నిజంగా బాగుంది. కాదు నువ్వు ఎట్లా చెప్తున్నా బాగుంటుందండి.